సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా. సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా. నీ సత్యములో నన్ను నిలబెట్టుటకే, నీ సత్యములో నన్ను నిలబెట్టుటకే నీ ప్రాణ త్యాగము చేసితివా. నీ ప్రాణ త్యాగము చేసితివా. సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా. సుకుమారమైన నీ దేహము నాగటి సాలవలె దున్నబడినదా. సుకుమారమైన నీ దేహము నాగటి సాలవలె దున్నబడినదా. అయ్యో నా ఘోర పాపము కొరకే, అయ్యో నా ఘోర పాపము కొరకే కఠిన శిక్షను భరించినవా. కఠిన శిక్షను సహించినవా. కఠిన శిక్షను భరించినవా. కఠిన శిక్షను సహించినవా. సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా. పరిశుద్ధాత్ముడ నీవు బహునీచుడను నేను, నీకేల నాతో ఈ స్నేహము. పరిశుద్ధాత్ముడ నీవు బహునీచుడను నేను, నీకేల నాతో ఈ స్నేహము. అయ్యో నాకు బదులు మరణించితివా. అయ్యో నాకు బదులు మరణించి
సహించితివా సర్వోన్నతుడా నీకు ఇదే న్యాయమా సర్వోన్నతుడా నీకు ఇదే న్యాయమా సర్వోన్నతుడా నీకు ఇదే న్యాయమా సర్వోన్నతుడా నీకు ఇదే న్యాయమా సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా నీ సత్యములో నన్ను నిలబెట్టుటకే నీ సత్యములో నన్ను నిలబెట్టుటకే నీ ప్రాణ త్యాగము చేసితివా నీ ప్రాణ త్యాగము చేసితివా సియోనులో నన్ను చూచుట కొరకు సిలువ శ్రమలు సహించినవా క్లాస్ ఫస్ట్ రావాలంటే వాడు అందరికంటే ముందు లేచేవాడే ఉండాలా, అందరికంటే ఎక్కువసేపు ప్రయాస పడేవాడే ఉండాలా, అందరికంటే కొద్దిసేపే నిద్రపోవాలా, అందరికంటే కొద్దిగా జనాలా. అప్పుడు వాడికి బహుమానం వస్తుంది, అప్పుడు వాడు ఆశీర్వదించబడతాడు, అప్పుడు వాడు దీవించబడతాడు. అందరికంటే కాస్త ఒక ముద్ద ఎక్కువ తిని, అందరికంటే ఒక గంట ఎక్కువ నిద్రపోయి బడి టయానికి లేచిపోయేవాడికి రేపు బహుమానం వచ్చిందా? చెప్పండి, మీరు చెప్పండి. బడి టయానికి ఉత్తగా పళ్ళు తోముకొని అప్పటికప్పుడు అడావుడిగా పోయినోడికి బహుమానం ఏమైనా వస్తుందా? అరే చదువుకునేవాడే ఇంత ప్రయాసపడాలంటే మరి దేవుడి యొక్క నుండి బహుమానం పొందుకునేవాడు ఎంత ప్రయాసపడాలా, మరి ఎంత కష్టపడాలా? లోకంలో నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం ఎంత ప్రయాసపడుతున్నావు? దానికి జీతం వస్తుందిగా, కూలీ నాలి ఇస్తున్నారుగా, జీతాలు నెలలా ఇస్తున్నారుగా. మరి దేవుని సన్నిధిలో నువ్వేం పొందుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నువ్వేం సంపాదించుకుంటున్నావు? బహుమానము పొందగోరే భక్తి నీదైతే బహుమానాన్ని అని నేను చెప్తున్నాను. నేను చెప్పే మాట ఈ పూట మీరు అందరూ అర్థం చేసుకోవాలి. పరుగెత్తడానికి రావటానికి చాలా మంది వచ్చారు, ఇక్కడ మందిరానికి కూడా ఇప్పుడు చాలా మంది వచ్చారు, మీరంతా కూడా. మరి ఇంతమందిలో రేపు దేవుడు ఎవరికి ఇవ్వబోతున్నాడు బహుమానం? రేపు బలా నమ్మకమైన మంచి దాసుడా ఆ సాక్ష్యాన్ని మీరు ఎవరు సంపాదించుకోబోతున్నారు? నువ్వు చేసే ప్రతిదీ దేవుని యొద్ద నుండి బహుమానము పొందబోయే భక్తి నేను లేకపోతే అది నీకు ప్రయోజనం ఏదేది? ఋతు చూడండి ఎక్కడ నిలబడిందో. ఒక అన్యురాలు యేసు ప్రభు అంటే ఏంటిదో తెలియదు. ఒక్కసారి దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, దేవుని కొరకు బ్రతకాలన్న తీర్మానం చేసుకున్న తర్వాత ఇంక వెనకడు చేయలా. వెనకడు చేసేవాడికి బహుమానం వస్తుందా? ముందుకు కొనసాగేవాడికి బహుమానం వస్తుందా? ఈ రోజున ఆత్మీయ జీవితంలో నువ్వెందుకు వెనకబడుతున్నావు? మరి ప్రార్థనలు వెనకబడ్డావు, విశ్వాసంలో వెనకబడ్డావు, ఆత్మీయ జీవితంలో వెనకబడ్డావు, ఆత్మ సంబంధమైన కార్యాలలో వెనకబడ్డావు. దేవుడు అంటే వెనకేస్తున్నావు, దేవుని సన్నిధి అంటే వెనకడుగు. నువ్వు ముందుకు కొనసాగించబడితే కదా నీకు బహుమానం వచ్చేది. నువ్వు గురి యొక్కకి నడిపించబడితే కదా దేవుని యొక్క నుండి ఆ జీవ జీవితాన్ని మనం పొందేది. కానీ చాలా మంది మళ్ళీ ఏమైపోయారు? కొంతమంది పరిగెత్తడానికి వచ్చారు, మధ్యలోనే కొంతమంది పడిపోయారు. కొన్ని ఎదురురాలు కొంతమందికి తగిలితే అక్కడ ఆగిపోయారు, కొంతమందికి ముళ్ళు గుచ్చుకొని అక్కడ కుప్పగూలిపోయారు. కానీ ఒకడు ఉన్నాడు, ఎన్ని ఎదురురాలు తగిలినా బొటన వేలు కూడా చితికిపోయినా, రక్తమంతా కారిపోతున్నా, గురి యొద్దకు తన పొరుగున ఆపకుండా పరిగెత్తాడు. వాడికి బహుమానాన్ని ఇచ్చాడు.
బహుమానం వాడు సంపాదించాడు. కారణం ఏంటిది? ఎన్ని దెబ్బలు తగిలినా వాడి పరుగు ఆగల, ఎన్ని ఆటంకాలు తన మార్గంలో సంభవించినా తన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సన్నగిల్లలేదు. కొన్ని రోజులు ప్రార్థన అంటే చాలా ఆశ ఉంటుంది, కొన్ని రోజులు ప్రార్థన అంటే ఆ ఆశ ఉండదు, ఏముండదు. అంతే, పోయినాం, కూర్చున్నాం, అయిపోయింది, వచ్చేసినాం, అంతే. నువ్వు నడుస్తున్నటువంటి, నువ్వు పరిగెత్తుతున్నటువంటి ఆ పరుగు పందెంలో ఎన్నో ఎదురాళ్ళు ఉన్నాయి. నిన్ను కృంగదీయాలని, నీ పరుగును ఆపాలని నీకెన్నో ఆటంకాలు ఉన్నాయి. చాలా మంది ఆటంకపడతారు విశ్వాసులు. సమస్యలను బట్టి, శోధనలను బట్టి, రోగాలను బట్టి, ఐహిక విచారాలను బట్టి, ఈ లోక సంబంధమైన కార్యాలను బట్టి ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలకు అల్లే చెప్పు గట్టిగా సంతోషంగా చెప్పండి. చాలా మంది మధ్యలోనే వాళ్ళ పరుగు ఆగిపోయింది, ప్రార్థన మధ్యలోనే ఆగిపోయింది, భక్తి మధ్యలోనే ఆగిపోయింది, ఆశ మధ్యలోనే ఆగిపోయింది, వైరాగ్యం మధ్యలోనే ఆగిపోయింది. దేవుని ప్రజలతో, దేవుని సేవకులతో, దేవుని సహవాసం కలిగి బ్రతకాలన్న ఆశలన్నీ ఆగిపోయాయి. అడుగు తీసి అడుగేద్దామంటే వేయలేకపోతున్నారు. కొంతమంది కాళ్ళు వెలిగిపోయాయి, కాలు జారిపోయింది. కొంతమంది మధ్యలోనే పడిపోయారు. వీళ్ళందరికీ బహుమానాలు ఇవ్వలేదా? వాళ్ళకి బహుమానాలు పొందుకోకపోగా వాళ్ళు పొందుకుంది ఏంటిదని చెప్పన? గాయాల పాలయ్యారు, మోకాల చెప్పులన్నీ డొక్కపోయాయి. రక్త పరిస్థితులలో అయ్యో ఇంత మోకాలు చెప్పులు ఇంత బాగా పగిలిపోయినాయా, ఇట్లా నీకు బహుమానం ఇస్తానని ఎవరు అనట్లా, కనీసం వాళ్ళని పట్టించుకోవట్లా. ఎందుకంటే వీళ్ళ పరుగులు మధ్యలో ఆపేస్తారు వీళ్ళు. కానీ ఒకడున్నాడు, వాడి బొడ్డునేది పగిలిపోయింది, రక్తం చిందుతుంది, పరుగు ఆపలేదా, గురి ఎందుకు నడిచాడా, వాడికి బహుమానాన్ని ఇచ్చారు. ఈ లోకంలో ఇదే వాస్తవం అయితే మరి దేవుడు ఇది ఎంత వాస్తవం? చిన్న సమస్య ఆటంకపరచబడ్డా మందిరానికి రాలా, చిన్న శోధన ఆటంకపరచబడ్డా దేవుడికి దూరం అయిపోయా, నీకు బహుమానం ఎట్లా వస్తుంది? నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ప్రారంభం అప్పుడు అనిమాస్ అంటారు, అన్నప్పుడు ఒక్కసారి గుగ్గుమని పరిగెత్తున్నారు. ఈ ఒక్కసారి అనగానే ఈడే పడిపోయేవాళ్ళు కొంతమంది. ఈడ ఎట్టండి ఒక బాప్తిసం తీసుకొని ప్రారంభంలోనే పడిపోయిన వాళ్ళు వీళ్ళు లేరా? బాప్తిసం తీసుకొని మొదట్లో నీకు ఎంత వైరాగ్యం ఉండాలా? మధ్యలో పరిగెత్తి తడిసిపోయినావంటే వేరే అనుకోవచ్చు. నీకు మొదట్లోనే ఆశ లేదు, మొదట్లోనే దేవుని భయం లేదు, మొదట్లోనే దేవుని గురించినటువంటి జిజ్ఞాస నీ హృదయంలో కలగనప్పుడు నువ్వు గురి ఎందుకు ఎట్లంటావు? నీ పొరగ ఇక్కడే గొప్ప కూలిపోయిందిగా, పరిగెత్తాలనే వచ్చావు, ఆశగానే నిలబడ్డా అన్నారు, వెంటనే గొప్ప నీ బట్టి అప్పుడే అయిపోయిందా? ప్రారంభంలోనే ఉండాలి ఆశలు కూడా. ఈ రోజుల్లో చాలా మందిని గమనిస్తున్నాను, బాప్తిసం తీసుకున్న ఆ తొలి దినాల్లోనన్నా మళ్ళీ ఎంత ఆశతో ఉండాలా, ఎంత వైరాగ్యం ఉండాలా. ఇప్పుడు మొదట్లోనే లేకపోతే ఇంక చివరిలో వాళ్ళకి వైరాగ్యం వచ్చిందా? చెప్పలేదు. నాకు వచ్చిద్దా రాదా? ఇప్పుడే లేకపోతే ఇంక రేపే ఉండదు. సామెత చెబుతారు కదా, గూట్లో రాయి తీయనుడు ఏట్లో రాయి తీద్దామన్నమాట. ఈయన గూట్లో దీంట్లో రాస్తాయి దానికి, ఈయన పోయి ఎక్కడ రాయి తీస్తారంట ప్రసాదయ్య. ఇంకా ఈయన ఏది రాకపోయి ఆ ఏట్లో మునిగి బుడుగు 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 మరి మునిగి ఆ రాయిని తీసి ఈయన తెచ్చిన నాడికి మనం చూసినాయి. ప్రారంభంలోనే మన పొరుగు ఎట్లుంది ప్రియులారా? మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను. మన దేవుడు మన పరుగు పందాన్ని ప్రారంభించాడు. ఆయన ఆశ ఏంటంటే నువ్వు ఎట్లా నడుస్తున్నావు,
నువ్వు మందిరానికి ఎట్లా పరిగెత్తుతున్నా, ఏ ఆశతో నా సన్నిధిలో నడుస్తున్నా? నోవహు గురించి దేవుడు చెప్పాడు ఏ మాట, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు. ఆమేన్. అబ్రహాం గురించి చెప్పాడుగా దేవుడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు. నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడు. వాళ్ళ పరుగు చూడండి ఎట్టుందో, అంతమంది పడిపోయారు, వీళ్ళు పడిపోలా, వీళ్ళ పొరుగు ఆగిపోలా, వీళ్ళ భక్తి జీవితం ఆగిపోలేరు. వైరాగ్యంతో పరిగెత్తుతున్నారు, నీతిగా పరిగెత్తుతున్నారు, ఆశతో పరిగెత్తుతున్నారు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు నోవహుతో మాట్లాడి ఒక ఓడను సిద్ధపరిచి అరారాటు కొండ మీద నిలబెట్టాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా చెప్పరా అందరూ. పరుగు పందాలు పోటీలు ప్రారంభించేవాడు ఒకడు ఉంటాడు. 1 2 2 3 అనగానే అంటే 3 అనగానే ఏం చేయాలి? మనం ఏం చేస్తున్నాం చెప్పనా? మన పక్కన అడుగుతాను, అరే నాకంటే ముందు వరకు మాకురా, నేనంత బాగా వరకలేనురా, నాకన్నా కొంచెం తక్కువ ఉరుకు, ఇద్దరు నిదానంగా ఉరుకుతాం. వీడికి ఎవరికైనా బహుమానం ఇస్తారా? చెప్పరేందండి. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే 1 2 3 ఇటూరు కట్టి వీళ్ళ మీద పడతారు. వీడు ఉరకడు, ఆ ఉరికేవాడిని నువ్వు పట్టి చేయవు, చేసేవాళ్ళని నువ్వు గుడికి డైరెక్ట్ రావు, దేవుడు దేవాలి నీ పక్కింటి వాళ్ళలో రాని. అది నువ్వు పొందుకున్నావు విస్తారమైన కృప. మీరందరూ గుర్తుపెట్టుకోండి, మనం వెలగాలి, ఇతరులు వెలిగించాలి. మనం నడవాలి, ఇతరులు నడిపించాలి. మనం నిలబడాలి, ఇతరుని నిలబెట్టాలి. అనేకులు మన నడకను చూసి మన ద్వారా ఎవరు పడిపోకూడదు. ఆత్మీయ జీవితంలో మన ద్వారా ఎవరు బలహీనం కాకూడదు. వీళ్ళకి బహుమానం లేదు. బహుమానాలు కావాలంటే ఎవ్వరిని, నీకు బహుమానం రాకపోయినా పర్వాలేదు కానీ పక్కన ఎందుకు పడేస్తాను? కొన్న పాట అక్కడ డోమును పడితే వాడెంతో ఆశతో వచ్చిండు, వాడు ఉరుకుదామని, వాడు చాలా ఆసక్తితో వచ్చిండు, వాడు చాలా పట్టుదలతో వచ్చిండు. నేను ఉరకాలా, నాకు బహుమానం కావాలా, నేను పోవాలా అనగానే డోమును. మన భక్తిని చూసి ఇతరులు వైరాగ్యం కలిగిన వాళ్ళగా మార్చబడుతున్నారా, భక్తిహీనులు అయిపోతున్నారండి? ప్రియులారా, మీరందరూ గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. మనకంటే లేటుగా మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుని ప్రేమను గుర్తెరిగి దేవుని హత్తుకొని బతుకుతున్నారు. వాళ్ళకంటే ముందు నుంచి మనం భక్తి చేస్తున్నాము, ఇంకా ఆశ మనకి రావట్లేదు. నేను మీకు చిన్న సాక్ష్యం చెబుతా చూడండి. ఒక సహోదరు ఉంది, మన విశ్వాసి. ఆమె ఎప్పుడో యాక్సిడెంట్ అయిపోయింది, చాలా వాళ్ళ భర్త చనిపోయాడు, 6-7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అది జరిగి కూడా ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు రావాలా, ఆ డబ్బుల కోసం తిరగాల. ఏమో తిరగల, ఏమో పోలా. ఈ ఆశలన్నీ వదులుకోండి. ఈ ఆశ ఏంటిదంటే, దేవుని సేవకులు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండాలి, దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉండాలి, దేవుని సేవకులు ఎట్లా ప్రయాసపడుతున్నారో నేను అట్లా ప్రయాసపడాలి. ఈ ఆశ ఇది. అప్పుడు దేవుడు ఏం చేసింది చెప్పనా? నిన్న మొన్న నాకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసి నాకు చెబుతుంది, అన్నా వాళ్ళే నన్ను పిలిపించి ₹1,50,000 ఇచ్చారు నాకు, ఇంకా ఒక 2 లక్షలు 3 లక్షలు ఇస్తామని వాళ్ళే చెబుతున్నారు. అసలు ఆ దృష్టిలోనే లేవా డబ్బులు వస్తాయన్న ఆలోచన ఇంత కూడా లేదు. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుణ్ణి ప్రేమించే వారికి నష్టం జరిగిద్దా, లాభం జరిగిద్దా?
మరి మన జీవితాల్లో నష్టమైపోతున్నాం అంటే మన పరుగు సరిగ్గా లేదనే కదా అని అర్థం. అవునంటారా కాదంటారా? అది మనం గుర్తు ఎరగాలా లేదా? ప్రారంభించిన వాడు నీ పరుగును చూస్తున్నాడు. ఎంత ఆశతో పరిగెత్తుతున్నావు, అందరికంటే ముందుంటావా లేదా, అందరికంటే ఎక్కువ ప్రయాసపడతావా లేదా, ఇది నీలో నుంచి ఆయన చూస్తుంది. నీ పరుగు ఎత్తుంది దేవుని సన్నిధిలో, అది గమనిస్తున్నాడు. ఇక్కడ ప్రారంభించిన అయినే కానీ పరుగుని నీ ముగింపుని చూడాలి అని కోరుకుంటున్నాడు యేసు. ఎట్లా ముగించబోతున్నావు నువ్వు? ఆశతో ముగించబోతున్నావా? వైరాగ్యంతో ముగించబోతున్నావా? ఏ ఆశ లేకుండా సతికెలబడబోతున్నావా? నీ బతుకు ఏమైపోతుంది రేపు? ఇది నిన్ను నువ్వు పరిశీలించుకోకపోతే, ఇదిగో ఈ అపోస్తులైన పౌలయ్య గారిలో ఉన్న ఆ భారం, ఆ మాట వ్యర్థమైపోయింది మన జీవితంలో. ఆయన చాలా ఆశతో ఈ మాట మాట్లాడాడు, చాలా భారం కలిగి ఈ మాట చెప్పాడు. ఆ సంఘం ఆశీర్వదించబడాలనే కదా ఈ మాట చెప్పింది. ఇదే మాటను మనం పాటిస్తే మీరు, నేను, మనందరం ఆశీర్వదించబడతాం. అందరూ చెప్పండి గట్టిగా, సంతోషంగా చెప్పండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుతానే ఉన్నారు, కానీ బహుమానము ఒక్కడికే వస్తుంది. ఇదేగా నా మాట. ఈ పూట ఎంతమందికి బహుమానం? ఒక్కడికే. అందరు చెప్పండి, ఎంతమందికి బహుమానం? అంటే ఆ బహుమానం నీకు రావాలంటే నువ్వేం చేయాలి చెప్పు? నీకు ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, నీకు ఎంత నష్టం జరిగినా, ప్రాణాపాయ పరిస్థితి నీకు వచ్చినా, అవసరమైతే నీ బతుకు బజార్న పడ్డా, నువ్వు దేవుని సన్నిధిలో నీ నడక, నీ పరుగు ఎప్పుడు ఆగిపోకూడదంటే. హల్లెలూయా. గనురాలు అని బైబిల్లో ఉందిగా, ఉందా లేదా? ఆమె ఎట్ట నడిచింది మీరు చెప్పండి నాకు. ఆమె పరుగెత్తుకుంది, కొడుకు కావాలి, దేవుడు కొడుకుని ఇచ్చాడా లేదా? ఒక రోజున ఆమె పందెపు రంగం ముందు పరిగెత్తుతుంటే కొడుకు తలనొప్పి అన్నాడు అని వాళ్ళమ్మ తోడ మీద ఇక్కడ పడుకొని అంతే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకునిచ్చింది ఎవరు మీరు చెప్పండి నాకు? దేవుడేనా? మరి ఇప్పుడు దేవుడు ఇచ్చినోడు చచ్చిపోతాడా? చావుడే. మరి ఇక్కడ ప్రాణం పోయిందా? మరి ఈమె పరుగు, ఈమె ఆత్మీయ జీవితం, ఈమె భక్తి ఇంతటితో ఆగిపోయిందా, కొనసాగించబడిందా? చెప్పలేండి. ఇదే నాకు నీకు జరిగి ఉంటే మనం భక్తి చేసేవాళ్ళమా? పాస్టర్ గారి మోహం చేసేవాళ్ళమా? ఆయనకు వందనాలు చెప్పేవాళ్ళమా? కనీసం ఆయన దగ్గర పోవాలన్న ఆలోచన మనకు వచ్చేదండి? కొడుకు చనిపోగానే ముందు ఎక్కడికి పోయింది మీరు చెప్పండి. హాస్పిటల్ పోవచ్చుగా, బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చుగా. ముందు విషయం ఎవరికి చెప్పింది? భర్తకా, దైవజనుడికా? అంటే పందెపు రంగమందు సరిగ్గా పరిగెత్తే వాళ్ళు దైవజనుని మాట ప్రకారం నడిపెడతారు. వాళ్ళ జీవితాల్లో దైవజనుని మాటే శాసనం. ఒక్క మాట సేవకుడు మాట్లాడితే ఆ మాట వారి జీవితాలలో నెరవేర్చబడేంత వరకు వారంతే నిలబడి ఉంటారు. చచ్చిపోగానే వెళ్ళింది, అమ్మా క్షేమంగా ఉన్నావా అన్నాడు పాస్టర్ గారు. అప్పుడు ఈమెమన్నది, ఏందయ్యా నా మొహం క్షేమం, యాన్ నుంచి క్షేమం, ఇదిగో కొడుకు పుడతాడు అనుకున్నా, కావాలన్నా దేవుడి దేవాలను ప్రార్థన చేసిన పుట్టిండు, నీకు ఒక ఇల్లు కూడా, నీ రుణం నేనేం ఉంచుకోవాలా, నీకు ఒక ఇల్లు కూడా నా ఇంటి మీద కట్టించా, దాంట్లో కొత్త మంచం, దీప స్తంభం, బల్ల అన్ని కొనిచ్చా, నువ్వెప్పుడు నా ఊరు మీద నుంచి పోతున్నా నా ఇంటిని మాత్రం దాటిపోవద్దని కూడా నీకు చెప్పా, వచ్చినప్పుడు ఎలా కడుపు నిండా భోజనం పెట్టా, ఇన్ని చేస్తే నేను ఏడయ్య బాగుండేది, నేను బాగుండేటట్టే ఉంటున్నావా? నేను బాగుండేటట్టే ఉన్నాయా నా బతుకు? ఇగో నా కొడుకు చచ్చిపోయింది, మరి ఏం చేస్తావు చెప్పు, ఏం చేస్తావు ఇప్పుడు అన్నదండి. చెప్పలేదండి.
బాగున్నావా, క్షేమముగా ఉన్నావా అని అయ్యగారు అడిగితే ఈమె నోట్లోంచి వచ్చిన మాట, అయ్యా క్షేమంగా ఉన్నాను. నేను బాగలేను అంటే నా సేవకుడు బాధపడతాడేమో, ఎంతని ఎందుకు సేవకుని బాధ పెట్టడం, పర్వాలేదులే అంటే ఈమె ఈ పందెపు రంగంలో ఆమె పరుగెట్లుందో చెప్పనా, సేవకుని బాధ పెట్టకుండా పరిగెత్తుతుంది. అందరు చెప్పాలి గట్టిగా. గుండె నిండా బాధ ఉంటే మనం అయ్యగారి దగ్గరికి రాగానే మనం చెప్పే మాట ఏంటిది చెప్పండి, అక్క బాగున్నావు అంటే మీరేమంటారు, బాగానే ఉన్నాలే కానీ ఆ అబ్బాయి అయితే లేడు. మరి ఒకవేళ మనం బాగానే ఉన్నామని చెప్పినా వెంటనే వేస్తాం ఇంక బాంబాడు, ఏంటిది ఇంకా అబ్బాయి లేడు, ఇంకా మరి ఇంక ఏం చేస్తావు చెయ్యి, నాకైతే ఏం చేయాలో అర్థం కాతల్లా, నా భర్తకి ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో, ఇన్ని రోజులు చేసిన వచ్చి ఏంటి అని నన్ను అడుగుతాడో ఏమో, ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళం మనం. కానీ ఈ గనురాలు వచ్చి ఎట్లా చూసారా, నేను ఈ గనురాలు ఎట్లాంటి బట్టి చేస్తుందో చూసారా, బాగున్నావా అయ్యా నేను బాగున్నాను. చివర్లో అంటుంది, అయ్యగారు నా కొడుకు చనిపోయాడు, తలనొప్పి వచ్చింది, మన ఇంట్లో పడుకోబెట్టి వచ్చాను, కొంచెం మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కొడుకు మళ్ళా తిరిగి లేస్తాడు. ఇది చూడండి, కొడుకు చచ్చిపోయినా విశ్వాసం తగ్గలేదా, చెప్పలేదండి. కొడుకు చచ్చిపోయినా పరుగు చచ్చిపోయిందా, పరుగు ఆగిపోయిందా, ఇంకా పరిగెత్తుతానే ఉన్నా, ఇంకా విశ్వాసంతో పరిగెత్తుతానే ఉన్నా, కొడుకు చచ్చిపోయినా కానీ. మరి దేవుడు ఆమెకు బహుమానాన్ని ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడా? చనిపోయిన కొడుకు మరలా బతికాడా లేదా? అద్భుతాలు ఎవరికి జరుగుతాయి, గొప్ప కార్యాలు ఎవరికి చేస్తాడు? పందెపు రంగమందు ఎన్ని దెబ్బలు తగిలా, ఎన్ని ఆటంకాలు జరిగినా, అవసరమైతే మన పిల్లలు మరణించిన భక్తిని విడువక దేవుణ్ణి వెంబడించువాడు బహుమానానికి పాత్రనిగా మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పిన మాట మీ అందరికి అర్థమవుతుందా ప్రియులారా? మన భక్తి ఈ పరుగు పందెంలో ఎక్కడ కుంటుపడకూడదు. కొంతమంది పరిగెత్తినన్ని రోజులు పరిగెత్తి ఏముంటుంది చెప్పనా, నాకు ఆయాసం అవుతుంది, నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నా కాళ్ళు బేక వస్తున్నాయి, ఇంకా నేను నడవలేను, నేను సతికారు పడతా. వీళ్ళన్ని సాకులు చెబుతూ ఉంటారు. నడువమ్మా దేవుని సన్నిధి కంటే ఏమంటారు, ఇంట్లో గేదెలు, ఇంట్లో పిల్లలు, ఇంట్లో పనులు. సాకులు చెప్పేవాడికి బహుమానం ఇస్తారా మీరు చెప్పండి నాకు? అయ్యా ఇదిగో వరకటానికే వచ్చినా, ఇదిగో ఏడదా కురికా, ఇక్కడికి రాగానే కాళ్ళు కొంచెం వస్తున్నాయి, నన్ను తీసుకుపోయింగా, తీసుకుపోయి ఏ ఇయ్యాలనిపిస్తే అది ఇయ్యాలి. నీ కనీసం బియ్యపు గింజ కూడా బహుమానం పక్కన పెడితే బియ్యపు గింజ ఎందుకు ఎందుకు ప్రారంభించడానికి ప్రారంభించాడు, కానీ మధ్యలో సాకులు చెబుతున్నావు. ఎంతమంది ఈ పరుగులో, ఈ విశ్వాసం అనే పరుగులో ఎంతమంది సాకులు చెబుతున్నారు? సాకులు చెప్పుకుంటూ బయటికి చేసేవాళ్ళు మీరు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చెప్తూనే ఉన్నారా? ప్రతిదానికి సాకులేనా? సాకులతో నడిస్తే నీకు బహుమానం వచ్చింది అనుకుంటున్నావా రేపు? అబ్రామా నేను నీకు చూపించే దేశానికి పో అన్నాడా దేవుడు? ఎన్ని సాకులు చెప్పాడు? ఇంటిని విడిచిపెట్టు అన్నాడు దేవుడు. ఎన్ని సాకులు చెప్పాడు? నీ కొడుకును చంపు అన్నాడు దేవుడు. ఎన్ని సాకులు చెప్పాడు? నీ గేదెను చంపు అంటే, కొడుకును చంపు అంటే కూడా ఆయన బట్టి ఆగల, ఇంక నిన్ను గేదెను చంపంటే నువ్వు నా గుడికి వస్తావు. ఎందుకమ్మా నీకు ఆ గేదెలు ఎందుకు? దేవుని సన్నిధికి దూరం అయిపోయి దేవునికి దూరంగా బతికే గేదె నీకు ఎందుకమ్మా? ఇదిగో ఎవ్వరు లేని చేసి కట్టి పెడతాను, పొయ్యి పొడిచి చంపి పో, గేదెని చంపు పో అంటే వచ్చేవారం గుడికి వస్తే నన్ను అడగండి.
ఏదో మేలు జరిగిద్దని పాస్టర్ గారు ఏదో మొయితంత తేత జాతర నేను పోతే ఇంకా ఒక గేదెకి 2 గేదెలు అయితే నేను అనుకుంటే ఉన్న గేదెను గొడవమంటేనే గుడి మారుతాను. మరి ఇంక నీ కొడుకునే గొడవ అంటే ఇంక నన్ను పోలీస్ స్టేషన్ తీసుకుపోతామేమో, హైకోర్టులో వేస్తామేమో. ఎక్కడున్నాడయ్యా ఎర్నెస్ట్ పాలంటే సుప్రీంకోర్టులో నిలబడ్డ. ఎందుకు? ఒక విశ్వాసి ఆయన మీద కేసు వేసి దేనికి? కొడుకులు చంపమన్నాడు అట్లా. మరి అబ్రాహాం ఇట్లాంటి పనులు ఏం చేయలేదు అంటుందిగా. చేశాడా? చెప్పరేందండి. చేయలేదు కాబట్టి ఆయనకి బహుమానం వచ్చిందా? దేవుడు ఇచ్చాడా ఇలేదా? అబ్రాహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో యెహోవా నీకు నేను కేడెముగాను, నేను నీకు అతిశయాస్పదముగాను, నీకు బహుమానము ఇచ్చువాడను నేనే. అత్యధికమైన బహుమానం అబ్రహామా నీకు అని చెప్పి దేవుడు. ఏం బహుమానం అంటే ఎట్లా పరిగెత్తాడు తన పరుగులో దేవుని కోసం ఎన్నో త్యాగాలున్నాయి. ఆయన పరిగెత్తిన పరుగులో దేవుని కోసం ఎన్నో తప్పుకున్నాడు. హాగర్ను విడిచిపెట్టాడా? దేశాన్ని విడిచిపెట్టాడా? ఇప్పుడు కొడుకుని విడిచిపెట్టాడా? అబ్రహాం దేవుని కోసం దేన్నైనా విడిచిపెడతాడంతే. హల్లెలూయా చెప్పండి అందరూ. ఈ పంజపు రంగమందు ఆయన పరిగెత్తినటువంటి పరుగు చూడండి ఎట్లుందో. త్యాగంతో పరిగెత్తాడు, సమర్పణతో పరిగెత్తాడు, వైరాగ్యంతో పరిగెత్తాడు. 100 మంది 100 రకాలుగా మాట్లాడారు. ఎవరి మాట పట్టించుకోలేదు. అబ్రహాము పట్టించుకున్నాడా? చెప్పరేంటి మీరు? పట్టించుకుంటే భక్తి చేసేవాడా? పట్టించుకుంటే విశ్వాసాలకు తండ్రి అయ్యేవాడా? గుర్తుంచుకోండి విషయాన్ని మీరు ఎప్పుడు. పందేపు రంగమందు పరిగెత్తే వాళ్ళందరూ పరిగెత్తుతూనే ఉన్నారు. ఈ భూమి మీద క్రైస్తవులను అనిపించుకునే వాళ్ళు, గుడికి పోతున్నామని అనిపించుకునే వాళ్ళు, ప్రార్థన చేస్తున్నామని అనిపించుకునే వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు, గొల్లకు పోతూనే ఉన్నారు, బాప్తిజాలు తీసుకుంటూనే ఉన్నారు, చేయాలి అని చేస్తూనే ఉన్నారు. కానీ మీరు వాళ్ళలాగా చేసే వాళ్ళలా ఉండదు. మీరు ఏది చేసినా మీకు బహుమానం వచ్చేటట్టు చెయ్యండి. అది అపొస్తలుల పని. మనం ఏది చేసినా దానికి బహుమానం రావాలి. అంటే ఏది చేసినా దాంట్లో ఒక వైరాగ్యం, దాంట్లో ఒక ముందడుగు, దాంట్లో ఒక సమర్పణ, దాంట్లో ఒక త్యాగం, అన్నిటికి మించి ఒక బలమైన విశ్వాసం నీ పరుగులో ఉంటే గురి ఎందుకు నా యేసయ్య తీసుకురా. యేసయ్య ఆశతో నీ పరుగుని ఎదురు చూస్తా ఉన్నాడు. ఎట్ట పరుగెత్తుతున్నావు ఆయనకు అది ముఖ్యం కాదు. నీ పరుగు ఇక్కడతో పరిగెత్తి ఇక్కడ ముగించబడటం అది ఆయనకి ముఖ్యం కాదు. నీ పరుగు అందరికంటే నువ్వు ముందు ముగించటం ఆయనకి ముఖ్యం. ఆమేనండి. అందరు చెప్పండి గట్టిగా. మధ్యలో ఎంతమంది ఆగిపోయారు? ప్రార్థన మధ్యలోనే మీ పరుగు పందెంలో ఎంతమంది పరుగు పందెంలో ప్రార్థన ఆగిపోయింది? ఆశ ఎంతమందికి ఆగిపోయింది? ఎంతమంది అనేకుల్ని బలహీనపరిచే వాళ్ళలాగా వాళ్ళ మీద ఇళ్ళ మీద పడుతున్నారు? ఎంతమంది మాదిరికరంగా నిన్ను చూసే చూడు అన్నందరికంటే ముందు పరిగెత్తుతున్నాడు, అక్క అందరికంటే ముందు పరిగెత్తుతుంది. వాళ్ళు దేవుడి కోసం బాగా ప్రయాసపడేవాళ్ళు, వాళ్ళు దేవుని కొరకు ఎంత దూరమైన పరిగెత్తే వాళ్ళు. ఆ సాక్ష్యం మీకుందా? ఆ సాక్ష్యం నాకుందా? మనందరికి ఉండాలి. అల్లెలు చెప్పదమ్మా. ఈ పూట ఈ మాటలు మీ హృదయంలో చేర్చుకోండి. గంటలు ప్రసంగాలు మనకు అవసరం లేదు. ఒక్క మొక్కని మన హృదయంలో చేర్చుకొని మన జీవితాన్ని సరి చేసుకుంటే కనికర సంపన్నుడైన యేసయ్య మనల్ని కూడా కనికరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి వేళ ప్రభు మనందరితో మాట్లాడిన మాట ఏంటిదంటే, పంజాబ్ రంగమందు పరిగెత్తే వాళ్ళందరూ పరిగెత్తుతూనే ఉన్నారు, బైబిల్ కొనుక్కునే వాళ్ళందరూ కొనుక్కుంటూనే ఉన్నారు, ఉపవాసాలు ఉండే వాళ్ళందరూ ఉపవాసాలు ఉంటూనే ఉన్నారు, గుడికి వచ్చే వాళ్ళందరూ గుడికి వస్తూనే. కానీ బహుమానం అందరికీ రాదు. అందరూ పరలోకం పోరు. బైబిల్ కొనుక్కుంటే పరలోకం పోతారు. హల్లెలూయా అని చెప్పండి. ఏం చెప్పరు? బైబిల్ కొంటే పరలోకం పోతారు. ఒకడు బీటెక్ పుస్తకాలు కొనడంట ఆనందన్న.
బీటెక్ పుస్తకాలు కొనడానికి, ఇంజనీరింగ్ పుస్తకాలు కొని అంటున్నాంట, ఏందిరా నువ్వు చదివి? నేను ఇంజనీర్. నువ్వెవరు అంటే నేను ఇంజనీర్. అరే ఇంకా చదవలేదుగా, అయితాగా రేపు, అందుకోసం నేను ఇంజనీర్ అంటే పుస్తకాలు కొనక ఇంజనీర్ అయిందా? కష్టపడి చదవాలా? ఇంత చదివిన తర్వాత పరీక్షలు రాయాలా? అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు మొహానికి ఉద్యోగం కొడియాలా లేదా? అప్పుడే కానీ ఇంజనీర్వి. చదువుకునేటప్పుడు పేరు చెప్పుకుంటే ఏమొచ్చింది? భక్తి చేసేటప్పుడు అవును ప్రభా నేను దేవుని రాజ్యానికి మీ గుండెలు మీరు చేసుకొని మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ పూట దేవుడు వచ్చి నిన్ను పిలిస్తే ఆయన రాజ్యానికి పాత్రగా మార్చబడతావా? ఈ మార్గం చాలా ఇరుకైంది, దీంట్లో అందరు నడవలేరు, అందరి వల్ల కాదు. అర్థమవుతుందని చెప్పిన మాట. విశాలమైన మార్గం కాదు, ఇది ఇరుకు. ఇజుడు ఎట్టబడితే అట్లా నడుద్దామని ఇట్లా చేతులు ఇచ్చినావు అనుకో, ఈ చేతులు డాక్కపోతాయి, ఇటు తగిలిద్ది. ఈ మార్గంలో నడవాలంటే ఒద్దిగ్గా నడవాలి, ఓపికతో నడవాలి. ముందు ఒక ఆయన నడవలేక నడుస్తుంటాడు, ఆయన వెనకాల ఓపికతో ఏంది నువ్వు నడవలేంది అంటానికి లేదు. ఆయన దోషినం అనుకో, ఆయనే నీ కట్టు పండులాగా నిలబడతాడు. నువ్వు పోవటానికి లేదు, ఆయన లేవటానికి లేదు. ఇక్కడ ఓపిక కావాలి, సహనం కావాలి. ఎంత దూరమైనా గురి వద్దకి నడిచే మనసుని కావాలి. ఎంతమంది మధ్యలోనే ఆగిపోయారు, మధ్యలోనే మీ భక్తి ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, ఆశ తగ్గిపోయింది. ఇవన్నీ చూసుకోండి మీరు ఈ పూట, సరేనా? నేను చెప్పిన మాటలు మీ అందరికీ బాధ కలిగించినా పర్వాలేదు. ఒక ఆయన అన్నాడంట, సూదేవి కానీ నొప్పి లేకుండా అంటున్నట్ట. ఇది చూడండి, ప్రసాదం సూదేవి అంటున్నట్ట. జ్వరం పోవాలంట, సూదేయాలంట, కానీ నొప్పి ఉండకూడదంట. ఎట్టా ఇది కుదిరే పనేనా? మీరు చెప్పండి నాకు, ఈ కుదిరేదేనా? ఇంకా సూది వేయమంటాడు, జ్వరం రోగం పోవాలంటాడు, కానీ నొప్పి మాత్రం సమస్యలు పోవాలా, సోదరులు పోవాలా. వాక్యం కూడా బాగా గట్టిగా చెప్పు, కానీ నొప్పి ఉండకూడదు. ప్రసవ వేదన, ప్రసవ నొప్పులు లేకుండా ఒక పిల్లను పెరగన గంట కుదిరితే అది కుదరాలంటే ఇంకా కొయ్యాల్సింది. అంతే, పెద్ద కత్తిర ఒకటి తెచ్చుకొని అట్ట కత్తిర. నొప్పులు కావాలా, ప్రసవ వేదన కావాలా, అప్పుడు తల్లికి క్షేమం, పిల్లకి క్షేమం. ఒకవేళ నొప్పులు లేవనుకోండి, నొప్పులు రావడానికి మాత్రం తెస్తారు, నొప్పులు రావడానికి ఇంజక్షన్, నొప్పులు ఉండాలా. ఇది కొంచెం మనకి బాధ కనిపించినా మీరు మీ హృదయంలో చేర్చుకోండి. ఎంత నష్టం మన జీవితంలో జరిగినా ఈ పరుగు ఎప్పటికీ ఆగిపోకూడదు. అంతే, నువ్వు పరిగెత్తుతున్నటువంటి ఈ పరుగును బట్టి రేపు నువ్వేం పొందుకోవాలి? అదొక మాట చెప్పు నాకు. ఏంటిదా బహుమానం? దేవుని రాజ్యం. అంతే, పరలోక రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలు లక్షల మంది ప్రజలు కదా, అన్ని లక్షల మంది ప్రజలు. నాకు నిద్రలేక ప్రయాణాలు ఎక్కువై రోజు ఎట్లనే మాట్లాడటం పెరిగి ఉబ్బసం ఆయాసం వచ్చిన వాళ్ళు తగ్గితే ఎట్లా ఉంటుందో అట్ట తగ్గుతుంది, అట్ట అవుతుంది ఆరోగ్యం. ఏం పర్వాలేదు, నాకు ఏమైనా దేవుని పని సంపూర్ణంగా నేను చేయాలి. మీరంతా నా గురించి ప్రార్థన చేయండి. లక్షల మంది ప్రజలు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది పోయారు? కానాన్ దేశం ఎంతమంది పోయారు నాకు చెప్పండి అమ్మా. అన్నలు చెప్పండి, ఇద్దరు. ఎవరు? యెహోషువ. మరి వీళ్ళు కూడా నడిచారా, నడవలేదా? మన్నా తిన్నారా, తినలేదా? తిన్నారా? ఆ షకీనా మేఘం కింద వీళ్ళు కూడా ఉన్నారా? పొగలు మేఘస్తంభం, కర్ణమ్మ నువ్వు భోజించి నిద్రపోతున్నా. మనకి నిద్ర కుదరదుగా. హల్లెలూయా చెప్పాలి అందరు గట్టిగా. పగలు మేఘస్తంభం, వీటన్నిటిని ఇటు చూసారా లేదా? ఆకాశంలో నుంచి పూరీలు గురిపితే తిన్నారా? ఎర్ర సముద్రం 2 పాయలు చేస్తే దాని మధ్యలో కూడా పోయారా? దేవుడి కార్యాలను అనుభవించారా? మరి పరలోకి ఎంతమంది పోయారా చెప్పు నాకు. ఇప్పుడు పూరీలు తిన్నోడు ముఖ్యం. అక్కడ ఎవరు రాసిందా?
పొరియలు తిన్నవారు ధనియులు, వారు కణాలలో ప్రవేశించుదురు అని. నువ్వు తిన్నావా తినలేదా మాకు వద్దయ్యా, నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా, అదేగా జనం అడిగేది. అంతేనా? నువ్వు ఎంత బరువు మోసుకొని పోయినావు, ఎన్ని కేజీలు నీ సంచి, అన్ని పుస్తకాలు మోసుకొని పోయినావు అని బడికి అంటారా జనం. మళ్ళీ పైపు ఏమంటారు చెప్పరా, చేసపోవటానికి ఎంత చేసపోయినావు కదయ్యా, అచ్చరం మొక్క రాదు. మొయ్యటానికి మాత్రం ఎంత కడుపు వచ్చే అచ్చరం. మన భక్తి ఎప్పుడు అట్లా ఉండకూడదు, ఉండకూడదండి. ఇశ్రాయేలు ప్రజలు 1,00,000 మందిలో ఎంతమంది వెళ్ళారు కనాను? అందరు చెప్పండి, అందరు చెప్పాలి. 1,00,000 మందిలో ఇద్దరు పోతే మీరు ఎంతమంది పోతారు నాకు చెప్పండి. ఇంకా ఫైనల్కి వచ్చా కానీ ఇంకా చెప్పండి, నేను పోతా ఇంకా మా ఊరు. నేను చెప్పండి, 1,00,000 మంది ఎంతమంది వెళ్ళారు? ఈడ్చి కొడితే 100 మంది లేరు. మీరు ఎంతమంది పోతారు? కనాన్ అంటే పాలు తేనెలు ప్రవహించే దేశం కదా, అంటే దేవుని రాజ్యానికి సాదృశ్యమేగా, అవునా కాదా? 1,00,000 మందిలో ఇద్దరు పోయారా? దానికి తగ్గట్టుగా పరిగెత్తండి మీరు. చాలా మంది మధ్యలోనే రాలిపోయారు ఇశ్రాయేలు ప్రజలు, తెలుసుగా మీకు. సనిగి గునిగి నడవలసినట్టు నడవక, పరిగెత్తాల్సినట్టు పరిగెత్తక, ఉండాల్సిన ఆశ లేక, దేవుడు చేసిన కార్యాలు గుర్తెరక, ఈ భక్తి జీవితాన్ని ఎట్లా కొనసాగించాలో తెలియక భక్తులైపోయారు. అంత మనం ఉండకూడదు. హల్లెలూయా. యెహోషువ, కాలేబు నమ్మకంగా వెంబడించారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, సేవకులు ఉన్నంత వరకు యెహోషువ అనేవాడు ప్రజలకు తెలియకుండా దేవుని పనిచేశాడు. ఇది ఎంత గొప్ప ధన్యత ప్రియులారా. మరుగైపోయారు వాళ్ళంతా. సొంతం అన్న అహరోను దూడబొమ్మ చేసే పార్టీలో ఈయనగొడుంటే యెహోషువ అక్కడ లేడు, కాలేబు అక్కడ లేడు. ఎంతమంది పడిపోయినా యెహోషువ కాలేబులు పడిపోలా, ఎంతమంది సనిగినా యెహోషువ కాలేబులు సనగలా, ఎంతమంది అవిధేయుడైన యెహోషువ కాలేబులు అవిధేయుడు కాలా. మరి ఈ రోజున నీ పక్కనోడు అవిధేయుడైతే నువ్వు అవుతున్నావు, నీ ఎదిరింటోడు గుడికి లేడికి పోయేవాడు నువ్వు అట్నే తయారవుతున్నావు. మన్ను వెట్టపోతావు దేవుని రాజ్యం. మోకరిస్తారు అందరూ ఒకసారి.